ఎంత గొప్ప ధర్మం అండి మంది. మనలో ఏదైనా హింస ఉంటే తొలగించిన కాలం అది. అందుకని కుందేలుతో శశకముతో బదులుగా తద్దినం పెట్టవలసి వచ్చినప్పుడు పరమాన్నము, మేషం పెట్టవలసిన చోట మాషము పెట్టండి అన్నారు. అందుకేగా శశబిందుడని ఒక రాజు కథ ఉంది కదా. వాడు ఏం చేశాడు, తద్దినానికి మాంసం కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ కుందేలు దొరికింది, దాన్ని వేటాడాడు. తీరా ఆ మాంసం ఇంటికి పట్టుకొచ్చేలోపు ఆకలేసి అందులో సగం తినేసి మిగతా సగం పట్టుకొస్తే ఈ ఎంగిలి మాంసం పెట్టడం వల్ల వాడిని చెప్పించారు. వాడికి శశబిందుడు అని అప్పటి నుంచి పేరు కూడా వచ్చిందనమాట. అద్భుతమైన కథలు మన పురాణ గాథలు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం అంటే, ఆ రోజుల్లో ఈ వసురాజు గారు వాళ్ళ నాన్నగారు ఆజ్ఞాపించగా సినీవాలి అనేటటువంటి ఒక అమావాస్య వచ్చింది. ఈరోజు ఒక కుందేలుని తెమ్మన్నట్ట. కుందేలు కోసం ఆయన విమానం ఎక్కి బయలుదేరాడు. ఈలోపు ఆయనకి భార్య మీద ప్రేమ ఎక్కువ, వ్యామోహం కలిగింది. గిరికా గిరికా అనుకుంటూ బయలుదేరాడు. తద్దినన్నాడు భార్యా సంగమం పరమదోషం, మహాభయంకరం అన్నమాట. ఎట్టి పరిస్థితులలోనూ శ్రాద్ధ దినము నాడు స్త్రీ సంగమం చెయ్యకూడదు. ఇది పరమదోషంగా చాలాసార్లు మీకు చెప్పాను. పురాణములు అన్నిట్లో చెప్పారు. మార్కండేయ పురాణంలో అయితే శ్రాద్ధము నాడు ఏమేం చేయకూడదో చెప్పారన్నమాట. శ్రాద్ధమునన్ భుజించిన ధరాసురముఖ్యుడు ప్రీతితోడుతం శ్రాద్ధము పెట్టినాతడును రాత్రి భుజంపగరాదు. కామ సంబద్ధ మనస్కుడై తిరిగి భామలగూడిన తత్పితృవ్రజం బిద్ధగుణాఢ్య ఉండు నెలయల్లను రేతమునన్ మునుంగుచును. శ్రాద్ధంలో భోక్తలుగా ఉన్నవాళ్ళు, ఇద్దరిని భోక్తలు పెట్టుకుంటున్నాగా. ఆ రోజుల్లో కనీసం నలుగురు ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో అసలు ఒకడు దొరకడమే కష్టంగా ఉంటే ఇంకెందుకని ఒక ఇద్దరిని పెట్టుకుంటున్నారు. పితృదేవతల స్థానంలో ఒకడు, విశ్వేదేవతా స్థానంలో ఒకడు. ఈ ఇద్దరు భోజనం చేశాక ఆ ఇద్దరు ఆ రాత్రి మళ్ళీ అన్నం తినకూడదు. ఆకలి వేస్తే ఏగారో తినాలి తప్ప భోజనం చేయకూడదు. రెండోది ఏంటి, పెట్టినవాడు కూడా తినకూడదట. అందుకే శ్రాద్ధమునన్ భుజించిన ధరాసురముఖ్యుడు, శ్రాద్ధములో భోజనము చేసిన భోక్త ప్రీతితోడు తన్ శ్రాద్ధము పెట్టినాతడును, శ్రద్ధగా శ్రాద్ధం పెట్టినవాడు, ఈ ఇద్దరు కూడా రాత్రి భుజింపగరాదు, తినకూడదు. ఇక కామ సంబద్ధ మనస్కుడై తిరిగి, కామం పెరిగిపోవటం వల్ల భామల కూడిన స్త్రీల సాంగత్యం చేసినట్టయితే వారి పితృదేవతలట నెలయల్లను రేతమునన్ మునుంగుచున్, ఒక నెల్లాళ్ల పాటు ఈ వీర్యకుండంలో మునిగిపోతారట. అంత మహాబాధ కలుగుతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు దుర్మార్గుడా, ఎంత పని చేసావురా అని వీళ్ళని వాళ్ళని కూడా శపిస్తారు. ఆ శాపం వల్ల వాళ్ళు సర్వనాశనం అయిపోయి దరిద్రులైపోతారు. ఆ వంశంలో సంతానం లేకుండా పోతుంది. అందరూ పిచ్చాళ్ళు అయిపోతారు, లేదా పెళ్ళిళ్ళు అవ్వకుండా పోతాయి. కొన్ని కుటుంబాలు చూస్తూనే ఉన్నాయి కదా, ఒక్కడికి పెళ్ళి అవుతుందా? పెళ్ళే లేనప్పుడు ఇక పెటాకులు ఎక్కడ ఉంటాయిలేండి. కాబట్టి ఈ విధంగా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇవన్నీ తెలియక మనం చేస్తున్న అపచారాలు. అందువల్ల తప్పక జీవితంలో శ్రాద్ధ కార్యక్రమాలు చెయ్యాలి. శ్రద్ధతో పితృదేవతలకి ఇంత అన్నం పెడితే ఎంత లాభం అండి. ఇళ్లల్లో మానేశారు ఈ మధ్యన. ఇంట్లో చేయకూడదట. మరి ఎవడు చెప్పాడో? అసలు ఇంట్లోనే చెయ్యాలి. గతి లేనప్పుడు అప్పుడు ఏ క్షేత్రాల్లోనో చెయ్యాలి. సరే, ఏం చేస్తాం, కలియుగంలో వాటి కోసం మళ్ళీ ప్రత్యేక బిల్డింగులు, శ్రాద్ధములు, భవనాలు పెట్టవలసి వచ్చాయి. ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా నాకు అది. ఎవరి కోసం శ్రాద్ధ భవనాలు అంటే, ఎవరికి దిక్కు లేకపోతే, ఒక ఇల్లు లేకపోతే, సొంత ఇల్లు లేదు, అద్దిల్లు వాడు పెట్టనివ్వట్లేదు, అటువంటి వాళ్ళకి, ఎవరు నాన్నవాళ్ళు లేనప్పుడు ఈ శ్రాద్ధాల భవనాలు కానీ, లేకపోతే శ్రాద్ధం పెట్టడానికి ప్రత్యేక శ్రాద్ధ భవనం ఉండేటటువంటి వాడి శ్రాద్ధం. అవునా? ఇంట్లో పెట్టి తీరాలి. సొంత ఇల్లు ఉన్నప్పుడు అక్కడ శ్రద్ధగా చేయమన్నారు ఆ పనిని. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తద్దినములు పెట్టండి, పితృకార్యములు చెయ్యండి, ఆనాడు దానములు చెయ్యండి, ఆ రోజు భోక్తల్ని గౌరవించండి, వశిష్ఠ వామదేవులు వంటి విశిష్టులు దొరికారు బాబు అని వాళ్ళకి దండం పెట్టండి. ఈ కార్యక్రమాల దగ్గర ఏ విధమైన లోటు చేయకండి, లోభించకండి. దానివల్ల మీకు వచ్చే లాభం మీరు భవిష్యత్తులో అనుభవిస్తారు. ఎన్నో లాభాలు ఉన్నాయి దానివల్ల. నేను ప్రామాణికంగా కొన్ని వందల పురాణములు చదివి 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 శాస్త్రములు చదివి చెబుతున్న మాట ఇది. పితృదేవతలు ఆ తద్దినం రోజున తద్దినం పెట్టకపోతే ఆహారం కోసం ఎదురు చూసి నిరాశతో వెళ్ళి ఏడుస్తూ వెళ్ళిపోయి శపిస్తారట. 27 ఉంటారు పితృదేవతలని. వాళ్ళు యమలోకంలో యముడికి నైరుతి దిక్కులో ఉంటారు.
ఆ దేవతల్ని పితృదేవతలు అంటారు. ఈ మన తల్లిదండ్రుల పేరు లేకపోతే ఇంకెవరో చచ్చిపోయిన వాళ్ళ పేరు మీదుగా మనం పెట్టే ఆహారం వాళ్ళు తింటారు, అంతేగాని తల్లిదండ్రులు తింటారని కాదు అక్కడ అర్థం. వీళ్ళు కనుక నరకంలో ఉంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎలాగో ఈ అన్నం తిని ఉద్ధరింపబడతారు. స్వర్గంలో ఉంటే ఇంకా సుఖాలు కలుగుతాయి. ఇంకో జన్మెత్తితే ఆ జన్మలో కూడా ఈ శ్రాద్ధం వాళ్ళకు అందుతుంది. కానీ నిజమునకు ఈ మరణించిన వారి పేరు మీదుగా ఈ ఆహారం తినేవాళ్ళు ఆ దేవతలు అన్నమాట. అందులో 21 మంది దేవతలు ఉత్తమ దేవతలు, 6 సహాయక దేవతలు, మొత్తం పితృదేవతలు 27. కానీ ఎక్కువగా భోంచేసేది 21 మంది. ఆ దేవతలు ఎప్పుడూ యమలోకంలో ఉంటారు. అందరికీ పితృదేవతలు వాళ్లే, మీకు నాకు అనే తేడా లేకుండా. ఎందుకంటే అది పెర్మనెంట్ పోస్ట్, అది వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటారు. వాళ్ళు వస్తారట మన ఇళ్ళకి. మన వాళ్ళ పేరు మీదుగా వాళ్ళు ఆహారం తిన్నారా, ఆహా, ఇక వాళ్ళు ఎంతో ఆనందం పొంది ఆ ఏడాదంతా ఆనంద పెడతారు. ఈ పితృకార్యాల్లో మాట్లాడకూడదు, మౌనంగా పెట్టాలి. మనకి అక్కడ మంత్రం చెప్పి ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. అన్నదమ్ములు ఇద్దరు కూర్చున్నప్పుడు లేకపోతే మొగుడు పిల్లలు కూర్చున్నప్పుడు ఓ కబుర్లు చెప్పుకుంటూ శ్రద్ధ లేకుండా చేస్తే అది కూడా శ్రాద్ధం కాదు. అసలు శ్రాద్ధం అంటే ఏమిటి? శ్రద్ధతో పెట్టునది శ్రాద్ధం. నీకు శ్రద్ధ లేకపోతే అది శ్రాద్ధం ఎలా అవుతుంది? అందుకని ఏమన్నారన్నమాట, నీ శ్రాద్ధం అంతా మొదలెట్టారు. అలా వచ్చింది ఈ శ్రద్ధం. శ్రద్ధతో పెట్టట్లేదురా అని తిట్టడం కోసం ఈ పదం వాడారు. చాలా తేలిగ్గా వాడేస్తున్నారు, కానీ అది చాలా గొప్ప పదం అన్నమాట. అందువల్ల ఎప్పుడూ కూడా కొన్ని పనులు చేయరాదు. పాపం వసు చక్రవర్తికి తెలుసు, శ్రాద్ధం పెట్టేటప్పుడు స్త్రీ మనస్సులోకి రాకూడదు. అయితేనే భార్య మీద ఉన్న వెర్రి ప్రేమ వల్ల కొంతమంది చెయ్యరాని పనులు చేస్తుంటారు. కొంతమందికి వెర్రిపెచ్చనమాట. ఇక ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తున్నావు అని 5 నిమిషాలకు ఒకసారి పెళ్ళడానికి ఫోన్ చేస్తాడు వీడు. ఏం చేస్తుంది చెప్పండి? నువ్వేదో ఎక్కడికో హైదరాబాదో ఇంకో తోటకో ఉప్పల్లో డిప్పల్లో వెళ్ళిన దగ్గర నుంచి నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తే ఆవిడ పడుకోవాలా, అన్నం తినాలా? ఇదే వెర్రి. ప్రేమ వేరు, వెర్రి వేరు. ఈ గిరిక మీద ఈయనకి ఇంత వెర్రి ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ వల్ల శ్రాద్ధమునకు కుందేలు మాంసం తేవడానికి వెళ్ళిన ఆయనకి విపరీత కామం వల్ల రేతస్సు పడిపోయింది హఠాత్తుగా విమానంలోంచి. ఆ సమయంలో ఆయన యమునా నది దగ్గర ఉన్నాడు. ఆయన అమోఘమైన రేతస్సు యమునా నదీ తీరంలో ఈ విమానంలో పడింది. అప్పుడు వసురాజు చాలా బాధపడి, ఎంత పొరపాటు చేశానో, ఇంత కామమా, ఈ కామం వల్ల రేతస్సు తనంత తానే పడిపోయింది అనుకున్నాడు. శ్రాద్ధం నాడు ఈ రేతస్సు వ్యర్థం కాకూడదు. ఆయన మహాత్ముడు గనక ఒక ఆకు తీసుకుని ఆకులో తన రేతస్సుని మూటగట్టి తన పెంపుడు డేగను పిలిచాడు. ఆ పెంపుడు డేగ మెడకు కట్టాడు. ఈ డేగ ఆయన ఏం చెబితే అది అర్థం చేసుకుని చేస్తుందిట. ఓ డేగ, నువ్వు సరాసరి వెళ్ళి నా భార్య గిరికకు ఈ మూటను అందించు, ఈ పొట్లాన్ని. ఆవిడ ఈ ఒక్కరోజు ఈ రేతస్సు భద్రపరిచి రేపు ధరిస్తుంది గర్భంలో, అప్పుడు సత్సంతానం కలుగుతుంది అన్నాడు. అలా తల ఊపి డేగ తన మెడలో కట్టినటువంటి ఈ వసురాజు యొక్క రేతస్సుని, ఏది చెప్పానుగా ఆకులో కట్టాడన్ననే, ఈ ఆకులో ఉన్నదాన్ని పట్టుకుని బయలుదేరింది. ఆ సమయంలో ఏం జరిగింది? ఈ యమునా నది మీద ఎగురుతున్న డేగను చూచి ఇంకో డేగ అక్కడ చేరింది. ఈ మెడలో ఉన్న ఆకు పొట్లాన్ని చూచి అదేదో మాంసం అనుకుందిట అది. అందుకని మాంసం కోసం వచ్చి ఈ డేగ దాని మీద పడింది. ఈ రెండు ఘోరంగా కొట్టుకున్నాయి. ఈ కొట్టుకోవడంలో ఏమైపోయింది? ఆకు కదా ఇది, దొన్నే చిరిగిపోయి ఆ రేతస్సు యమునా నదిలో పడిపోయింది.